బ్రేకింగ్ న్యూస్ కడప మేయర్ సురేష్ బాబుకు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలడంతో పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంపై మేయర్పై ఫిర్యాదులొచ్చాయి. దీంతో నిన్న మేయర్ను మున్సిపల్ సెక్రటరీ విచారించారు. సురేష్ బాబు 2 వారాలు గడువు కోరారు. మేయర్ వివరణపై సంతృప్తి చెందలేదు. దీంతో మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కడప మేయర్ పై వేటు పడిన దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే కడప మేయర్ సురేష్ బాబుపై చర్యలు తీసుకునే ప్రభుత్వం అడుగులు వేసింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు కూడా విచారణలో వెల్లడైంది. కడప మేయర్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. నిన్న మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంపై సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. అయితే కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించిన అంశంలో మేయర్పై గతంలో అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. నిన్న మేయర్ ని మున్సిపల్ సెక్రటరీ దాదాపుగా 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సమయంలో అనేక అంశాలకు సంబంధించి వెలుగులోకి రావడం, అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు కాంట్రాక్ట్ పనులు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇది తీవ్ర స్థాయిలో మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని చెప్పి కూడా మున్సిపల్ సెక్రటరీ తెలియజేయడం జరిగింది. అయితే మేయర్ దీనికి సంబంధించి 2 వారాల పాటు తన గడువు కావాలని పొందిన పరిస్థితి కనిపించింది. కానీ మేయర్ వివరణపై ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమాత్రం కూడా సంతృప్తి చెందని పరిస్థితి కనిపించింది. దీనిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి రాత్రి నివేదిక ఇవ్వడంతో వెంటనే ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘన పాల్పడిన దాన్ని బేస్ చేసుకుంటూ అతనిపై వేటు వేస్తూ కూడా ప్రభుత్వం కొద్దిసేపటి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రియా, రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి సురేష్ బాబు 2 వారాల గడువు కోరినప్పటికీ అతనిపై వచ్చిన కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించిన అంశంపైన అతనిపైన ఫిర్యాదు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన పైన ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ దానికి సంతృప్తి చెందలేదు. దీంతో వెంటనే వేటు పడింది.